హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూసేస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. చూస్తున్నారు కదా మరి లైక్ చేయండి అబ్బా. ఎందుకు లైక్స్ తగ్గించేస్తున్నారు? లైక్ చేయండి. లైక్ చేస్తే మనం టెక్ న్యూస్ ఎపిసోడ్ 1152కి అయితే వెళ్ళిపోదాం. మరి ఈరోజు టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు రేపు మనకు రాబోయే వీడియో ఏంటంటే ఒప్పో ఫ్యాక్టరీ టూర్ వీడియో అయితే మన ఛానల్లో రాబోతుంది. ఆల్రెడీ వీడియో చేయడానికి నేను ఇంకా చెప్పలేమన్నమాట. అన్ని రోజులు అయితే నాకు వీడియో చేయడానికి అయితే పట్టింది. 3 రోజులు జర్నీ చేసి ఒక రోజు అక్కడ వీడియో షూట్ చేస్తే మొత్తం సోనీ కెమెరా, ఐఫోన్, తర్వాత శాంసంగ్ మొబైల్, ఇది కాకుండా 360 డిగ్రీ కెమెరా, మొత్తం 4 కెమెరాలతో అక్కడ రికార్డ్ చేసి క్లిప్స్ అన్ని తీసుకొచ్చి ఇక్కడ కంప్యూటర్లో ఓపెన్ చేసి చూస్తే మొత్తం 200 క్లిప్స్ దగ్గర క్లిప్స్ వచ్చినాయి. ఆ క్లిప్స్ అన్నింటినీ మళ్ళీ మ్యాచ్ చేసుకుంటూ బ్యాక్గ్రౌండ్ వాయిస్ మ్యాచ్ చేసి సో అటు చేసి వీడియో మొత్తం కంప్లీట్ చేయడానికి నాకు 2 రోజులు నిద్ర కూడా అయితే లేదనమాట. సో ఈరోజు పొద్దున్నకి వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఒప్పో అప్రూవల్ చేయాలంట. సో వాళ్ళకైతే పంపించాను. సో వాళ్ళ దగ్గర నుంచి ఇంకా మనకి అప్రూవల్ అయితే రాలేదు. రేపు దాకా చూస్తారు, రేపు పొద్దున వరకు అప్రూవల్ వచ్చిందా రాకపోయినా నాకు అనవసరం. నేనైతే పోస్ట్ చేసేస్తాను. ఎంత కష్టపడి మనం వీడియో తయారు చేసి వాళ్ళ అప్రూవల్ కోసం ఇంకెన్ని రోజులు వెయిట్ చేస్తాం? అసలు వెయిట్ చేయలేం, మన వల్ల అసలు కాదు. రేపైతే మాత్రం ఆ వీడియో చూడడం మర్చిపోమాకండి. సో చాలా అఫోర్డ్ పెట్టాను ఆ వీడియో మీద. సో ఆ వీడియోని ఒక రేంజ్కి తీసుకెళ్ళిపోండి ఈసారినా. సో ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మొదటి న్యూస్ చూస్తే మనకి గూగుల్ పిక్సెల్ ఫోల్డింగ్ మొబైల్ని తీసుకురాబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే కదా. సో ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన డిస్ప్లే ఇన్ఫర్మేషన్ అయితే బయటకు వచ్చింది. ఈ మొబైల్ డిస్ప్లే మనకి అవుట్ సైడ్ డిస్ప్లే ఉంటుంది కదా. ఫోల్డింగ్ మొబైల్ అంటే లోపల డిస్ప్లే ఉంటుంది, అవుట్ సైడ్ డిస్ప్లే ఉంటుంది. అవుట్ సైడ్ డిస్ప్లే సైజ్ మనకి 5.8 ఇంచెస్ అయితే ఉండబోతుందంట. 5.8 ఇంచెస్ అంటే మనకి చిన్న సైజ్ అని చెప్పొచ్చు. మనకి అక్కడే చూస్తే శాంసంగ్ జెడ్ ఫోల్డ్ సిరీస్ కనుక చూస్తే మనకి 6.2 ఇంచెస్ వరకు మనకి అవుట్ సైడ్ డిస్ప్లే సైజ్ అయితే ఉంటుంది. అంటే దాంతో కంపేర్ చేస్తే మనకి 6 ఇంచెస్ ఇంకా డిస్ప్లే సైజ్ అయితే చిన్నగా ఉండబోతుంది అనమాట. సో వీళ్ళ స్ట్రాటజీ ఏంటో మనకే అర్థం కాదు. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కార్స్ ని టెస్లాకి ధీటుగా అయితే తీసుకురావాలని చెప్పి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట. త్వరలో అంటే వీళ్ళు 2024 నుంచో వీళ్ళు కంప్లీట్ గా ఈవీ వెహికల్స్ ని ఎక్కువగా లాంచ్ చేయాలని చెప్పేసి అయితే టాటా భావిస్తుంది అనమాట. సో అక్కడ మనకి ఆటోనమస్ డ్రైవింగ్ ఫీచర్ తో అయితే వీళ్ళు టాటా ఎలక్ట్రిక్ కార్ ని తీసుకురావాలని చెప్పి అయితే టాటా భావిస్తుందంట. సో మన ఇండియన్ రోడ్లకి ఇక్కడ జరిగే జనాభాకి సో చాలా మందికి ఇప్పటికీ డ్రైవింగ్ చేస్తుంటారు కానీ రోడ్డు మీద తిరుగుతుంటారు కానీ వాళ్ళకి రోడ్ సెన్స్ అలాగే డ్రైవింగ్ సెన్స్ రెండూ ఉండవు అనమాట. ఎప్పుడు లెఫ్ట్లో వెళ్ళాలి ఎప్పుడు రైట్లో వెళ్ళాలి అనేది కూడా వాళ్ళకి మినిమం జ్ఞానం కూడా అయితే ఉండదు. ఇలాంటి సిచ్యువేషన్లో ఇండియన్ రోడ్ల మీద ఇలాగా ఆటోనమస్ కార్స్ కనుక వెళ్తుంటే మరి ఏం జరుగుతుందో. సో దీన్ని ఎలా టాటా అల్గారిథం ఛేదిస్తుందో చూడాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ మనకి S1 అండ్ S1 Pro ఈ రెండు లాంచ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో నెంబర్ 1కి అంటే టాప్ 1 పొజిషన్కి అయితే ఇప్పుడు ఓలా అయితే చేరుకుందనమాట. ఇంతకుముందు హీరో ఎలక్ట్రానిక్ ఉండేది. సో ఇప్పుడు దాన్ని దాటి ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే వెళ్ళిపోయినాయి అంట. సో హీరో ఎలక్ట్రిక్ వెహికల్కి డౌన్ అవడానికి డ్రాప్ అయిపోయినాయి. దీనికి రీజన్ ఏమిటి అంటే చిప్ షార్టేజ్ అని చెప్పి అయితే తెలుస్తుంది. ఏప్రిల్ నెలలోనే 12,683 వెహికల్స్ అయితే ఓలా అమ్మినట్టుగా తెలుస్తుంది. మార్చి నెలతో కంపేర్ చేసుకొని చూసినట్టయితే 39% ఎక్కువగానే సేల్ అయితే అయినాయి అంట. అంటే ఈవీ వెహికల్స్ ఇక్కడ బర్న్ అవుతున్నాయి, పేలుతున్నాయి, అని వస్తున్నాయి కదా. ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా జనాలు ఈవీ వెహికల్స్ కొనడానికి మక్కువ చూపిస్తున్నారు. అంటే దీనికి మెయిన్ రీజన్ ఏంటో తెలిసిందే కదా, ఫ్యూల్ ప్రైస్ అనమాట. సో పెట్రోల్ ప్రైస్ అమాంతం పెరిగిపోవడమే దీనికి రీజన్. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి OnePlus 10 Ultra అలాగే OnePlus 10 ఈ 2 మొబైల్స్ని త్వరలో OnePlus అయితే లాంచ్ చేయబోతుంటుంది. ఇది కాకుండా మరొకటి మిడ్ రేంజ్లో అయితే మరో మొబైల్ తీసుకురాబోతున్నట్టు మైబీ నేను కూడా OnePlus Nord 3 మొబైల్ అయి ఉండొచ్చు. ఇక మనకి OnePlus 10 Ultraలో వీళ్ళు వచ్చరికి ఎక్కువగా కెమెరా మీద ఫోకస్ అయితే చేయబోతుంటుంది. OnePlus 10 Proలో కూడా ఇదే అన్నారు, కాకపోతే డెక్సో మార్క్లో పడిపోయింది. ఈసారి మరి వీళ్ళు ఎటువంటి స్ట్రాటజీతో రాబోతున్నారో చూడాలి. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 8th జనరేషన్ OnePlus ప్రాసెసర్ అయితే ఉండబోతుందట. ఇక మనకి OnePlus 10లో చూస్తే మనకి Dimensity 9000 ప్రాసెసర్ అలాగే స్నాప్డ్రాగన్ 8th జనరేషన్ 1 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. మార్కెట్ని డిపెండ్ చేసి ఈ ప్రాసెసర్లతో వీళ్ళు తీసుకురాబోతున్నారు. అంటే ఇండియాలో మరి ఏ ప్రాసెసర్తో తీసుకొస్తారో చూడాలి. ఇక అలాగే మనకి OnePlus 10R ఓపెన్ సేల్కి అయితే వచ్చేసింది, నిన్నటి నుండే వచ్చినట్టుంది. సో దీని ప్రైస్ అయితే మాత్రం ఎక్కువే ఉంది, 39,000 రూపాయలు బేస్ వేరియంట్ ప్రైస్ అయితే పెట్టారు. నన్ను అడిగితే ఈ రోజు నుంచి మనకి Realme GT Neo 3 మొబైల్ ఫోన్ ఫస్ట్ సేల్కి అయితే వచ్చిందనమాట. సో ఇక్కడ మీకు అన్ని ఆఫర్స్తో కలిపి బేస్ వేరియంట్ 30,000 రూపాయలకి అయితే దొరుకుతుంది. సో నన్ను అడిగితే ఈ మొబైల్ తీసుకోవడం బెటర్. రెండింటిలో మీకు డిఫరెన్స్ ఏమి ఉండదు. జస్ట్ మీకు ఏంటంటే ఇదే మొబైల్ని Realme GT Neo 3నే OnePlus 10R పేరు మీద రీబ్రాండ్ చేసి అయితే తీసుకొచ్చారు. సో మీరు ఇక్కడ బ్యాంక్ ఆఫర్స్తో కలిపి మీకు 30,000 రూపాయలకి బేస్ వేరియంట్ వస్తుంటే మీరు ఆ మొబైల్ని అనవసరంగా ఇంకో 9,000 రూపాయలు ఎక్స్ట్రా పెట్టి ఎందుకు తీసుకోవడం. ఇక నెక్స్ట్ చూస్తే మనకి శాంసంగ్ జెట్ కార్డ్లెస్ స్టిక్ వ్యాక్యూమ్ క్లీనర్ ని మొత్తం 3 మోడల్స్ అయితే లాంచ్ చేశారు. జెట్ 70, 75 అలాగే 90 పేరు మీద. వీటి ప్రైజెస్ చూస్తే 36,990 రూపాయల నుంచి 52,990 రూపాయల వరకు వీటి ప్రైజెస్ అయితే ఉన్నాయి. సో అదనమాట సంగతి.
ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి సెన్హైజర్ స్పాట్ ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అయితే ఈ రోజు మన ఇండియాలో లాంచ్ చేసింది. ఈ ఇయర్ ఫోన్స్ 27 అవర్స్ వరకు బ్యాటరీ బ్యాకప్ అయితే ఇస్తాయంట. IP55 వాటర్ రెసిస్టెంట్ తో అయితే వస్తాయి. 7mm డైనమిక్ డ్రైవర్స్ అయితే ఉంటుంది. ఏ వైర్ ఈక్వలైజర్ సెట్టింగ్స్ కూడా అయితే ఇందులో ఉంటాయి. సో ఇది ఆల్రెడీ వీళ్ళు యూఎస్ అండ్ యూరోపియన్ కంట్రీస్ లో లాస్ట్ మంత్ అయితే లాంచ్ చేశారు. ఇప్పుడు చూస్తే మన ఇండియాలో అయితే లాంచ్ చేశారు. మన ఇండియాలో దీని ప్రైస్ చూస్తే 10,990 రూపాయల ప్రైస్ అయితే పెట్టారు. ఎటువంటి ఆఫర్స్ అయితే లేవు. సో మరి 11,000 రూపాయలు ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అంటే సెన్హైజర్కి బాగా లైక్ చేసే వాళ్ళు కొనుక్కోవాలి. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే అమెజాన్ సమ్మర్ సేల్ ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు చాలా మొబైల్స్ మీద డిస్కౌంట్స్ బ్యాంక్ ఆఫర్స్ అయితే ఇస్తున్నారు. మీకు ఇక్కడ ఐసిఐసి, కోటక్ మహీంద్రా అలాగే ఆర్బిఎల్ బ్యాంక్ ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి. అప్ టు 10% అనుకుంటా ఇక్కడ వచ్చేసరికి మీకు బ్యాంక్ ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి. సో మీరు ఏమైనా మొబైల్ కొనాలనుకుంటే ఒకసారి చూడండి. నాకైతే పెద్ద మార్పులు అయితే ఏమీ కనిపించలేదు. సో అటు ఇటుగా అయితే కొట్టేస్తున్నారు. సో ఒకసారి చూసుకోండి. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి యూట్యూబ్ నుంచి సో యూట్యూబ్ అయితే డిస్కంటిన్యూ అయితే చేయబోతున్నారట ఆగస్టులో వచ్చేసరికి. కంగారు పడమాకండి, కంగారు పడితే మేము పడాలి క్రియేటర్స్. డిస్కంటిన్యూ అయిపోతున్న యూట్యూబ్ అని చెప్పేసి. సో డిస్కంటిన్యూ చేస్తుంది కంప్లీట్ యూట్యూబ్ని అయితే కాదు. 2016లో యూట్యూబ్ గో అని చెప్పేసి ఒక లైట్ యాప్ని అయితే తీసుకొచ్చింది అనమాట యూట్యూబ్ వచ్చేసరికి. ఏవైతే మనకి లో స్పెసిఫికేషన్స్తో వచ్చే మొబైల్స్ ఉంటాయో సో వాటి కోసం గో ఎడిషన్ యూట్యూబ్ యాప్ని అయితే తీసుకొచ్చింది. సో డేటా సేవ్ అవ్వడం కోసం అలాగే రెజల్యూషన్ తక్కువగా తీసుకోవడం కోసం ఇదైతే తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు ఉన్న యూట్యూబ్ మెయిన్ అప్లికేషన్ ఏదైతే ఉందో దీన్నే వీళ్ళు వచ్చేసరికి చాలా వరకు ఆప్టిమైజ్ అయితే చేశారన్నమాట లోయర్ అండ్ మొబైల్స్ కోసం. సో అందువల్ల ఈ అప్లికేషన్ అయితే డిస్కంటిన్యూ అయితే చేయబోతున్నారు లైట్ అప్లికేషన్ని. అందరినీ ఈ మెయిన్ అప్లికేషన్ అయితే యూజ్ చేసుకోమంటున్నారు. అలా కాకపోతే మొబైల్లోనే బ్రౌజర్ ఓపెన్ చేసి అక్కడ నుంచి కూడా యూట్యూబ్ని అయితే వాచ్ చేసుకోవచ్చు. అవన్నీ అయితే మామూలుగా రన్ అవుతూ ఉంటాయి. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే మళ్ళీ మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ UFS 4.0 అయితే డెవలప్ చేసింది అనమాట. రాబోయే రోజుల్లో మనకి ఫ్లాగ్షిప్ మొబైల్స్ ఏవైతే ఉంటాయి ఫ్యూచర్లో మనకి రాబోయే ఫ్లాగ్షిప్ మొబైల్స్ 5G వేరియంట్ మొబైల్స్ అలాగే ఫోల్డింగ్ మొబైల్స్ ఉంటాయి కదా, ఇందులో మనకి UFS 4.0 అయితే చూడకుండా ఇప్పుడు మార్కెట్లో చూస్తే 3.1 అనుకుంటా, 3.1 ఆర్ 3.2 సో రన్ అయితే అవుతుంది. దాని సక్సెసర్ అనమాట ఇది UFS 4.0. ఇది కాకుండా వీళ్ళు మైక్రో SD కార్డ్ను కూడా అయితే లాంచ్ చేశారు. ఇది మనకి 32GB, 64GB, 128GB అలాగే 256GBలో ఈ మైక్రో SD కార్డ్ని అయితే తీసుకొచ్చారు. ఇది ప్రత్యేకించి వీళ్ళు డిజైన్ చేసింది ఏంటంటే సర్వేలెన్స్ కెమెరాస్ కోసం, డాష్ బోర్డ్ కెమెరాస్, డోర్ బెల్ కెమెరాస్ అలాగే బాడీ కెమెరాస్ కోసం ఈ SD కార్డుని అయితే తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. సో అంటే మెయిన్గా చూసుకుంటే ఈ కెమెరాస్ ఏవైతే ఇప్పుడు నేను చెప్పినవి ఉన్నాయి ఇవన్నీ ప్రైవసీ కోసం లేకపోతే చాలా ఇంపార్టెంట్ ఏదైనా షూట్ చేయాలి అనుకుంటే సో వాటి కోసం అయితే యూజ్ చేస్తూ ఉంటాం. అలాంటి సిచ్యువేషన్లో మనం రికార్డ్ చేసిన ఫుటేజ్ అనేది మెమరీ కార్డు వల్ల ఫెయిల్ అయ్యే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట. సో అటువంటి ఫెయిల్స్ ఏమి లేకుండా ఉండటం కోసం ఇటువంటి SD కార్డుని వీళ్ళు డిజైన్ చేసి అయితే తీసుకొచ్చారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి స్విగ్గీ నుంచి స్విగ్గీ గరుడ ఏరోస్పేస్తో పార్ట్నర్షిప్ కలిసింది. స్విగ్గీ గ్రాసరీ డెలివరీ కోసం వీళ్ళతో అయితే పార్ట్నర్షిప్ కలిసి అనమాట. వీళ్ళు వచ్చరికి డ్రోన్స్ ద్వారా అయితే డెలివరీస్ని అందిస్తూ ఉంటారు. సో అందుకని వాళ్ళతో అయితే పార్ట్నర్షిప్ కలిసి ఢిల్లీ, బెంగళూరు అలాగే కర్ణాటక ఇక్కడ వచ్చరికి ఏవైతే గ్రాసరీస్ ఉంటాయో సో డ్రోన్స్ ద్వారా డెలివరీ ఇవ్వడానికి అయితే స్విగ్గీ అయితే చూస్తుందంట. ఇక నెక్స్ట్ చూస్తే వివో T1 Pro 5G వేరియంట్ మొబైల్ అలాగే వివో T1 4G 44 వాట్ సపోర్ట్ ఉన్న మొబైల్ని రెండింటిని అయితే ఈరోజు మన ఇండియాలో లాంచ్ చేసింది. యాక్చువల్గా ఈ రెండు మొబైల్స్ ఏమీ కాదు, మనకి ఆల్రెడీ IQ G6 Pro ఇంకోటి IQ G6 4G వేరియంట్ 44 వాట్ అని చెప్పి మన ఇండియాలో లాంచ్ చేశారు. లాస్ట్ వీక్ అనుకుంటా లాంచ్ చేసింది. ఏ మొబైల్స్ని వీళ్ళు ఇప్పుడు రీబ్రాండ్ చేసి వివోలోకి అయితే తీసుకొచ్చారు. సేమ్ స్పెసిఫికేషన్స్, సేమ్ డిజైన్, ఏమి తేడా ఉండదు. యాక్చువల్గా మనకి తెలిసిందే IQ అనేది వివో సబ్ బ్రాండ్ అని చెప్పి. సో ఐక్యూకి కన్నా వివోకి ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. ఐక్యూలో వాటిని అలాగే ఉంచేస్తే కొనేవాళ్ళు తొందరగా కొనరు అనమాట. చాలా మందికి ఇప్పటికి ఐక్యూ అంటే వివోది అని చెప్పి చాలా మందికి అది తెలియదు అనమాట. అందుకని చెప్పేసి వీళ్ళు ఏం చేశారంటే అవే మొబైల్స్ ఇప్పుడు వివో ద్వారా అయితే మళ్ళీ మార్కెట్లోకి అయితే లాంచ్ చేశారు. ఇందులో మనకి 4G వేరియంట్లో స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్ ఉంటే 5G వేరియంట్లో స్నాప్డ్రాగన్ 778 ప్రాసెసర్ అయితే ఉంటుంది. వీటి ప్రైజెస్ కూడా సేమ్ ప్రైజెస్ పెట్టారు. ఐక్యూలో మనకి ఏ ప్రైజెస్ అయితే ఉన్నాయో అవే ప్రైజెస్ అనమాట. 4G వేరియంట్ 14,500 రూపాయలు పెడితే 5G వేరియంట్ 23,999 రూపాయలు ప్రైజ్ అయితే పెట్టారు. ఇక అలాగే వివో Y55 4G వేరియంట్ మొబైల్ని ఈ రోజున వియత్నంలో అయితే లాంచ్ చేసింది. యాక్చువల్గా ఈ మొబైల్ ఏం కాదు, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా వివో T1 4G వేరియంట్ ఒకటి లాంచ్ చేసిందని చెప్పేసి 44 వాట్ది అదే మొబైల్ అనమాట. వీళ్ళు వచ్చరికి వియత్నంలో చూసుకుంటే Y55 4G అని చెప్పేసి అయితే అక్కడ లాంచ్ చేశారు. యాక్చువల్గా మన ఇండియాలో ఇంకా 14,500 రూపాయలు ఈ మొబైల్ ప్రైస్ పెట్టారు. ఇదే కనుక వీళ్ళు వియత్నంలో కనుక చూస్తే ఈ మొబైల్ ప్రైజు 23,300 రూపాయలు ప్రైస్ పెట్టారు. అంటే ఇక్కడ లాంచ్ చేసిన 5G వేరియంట్ మొబైల్ ప్రైజు అక్కడ 4G వేరియంట్గా పెట్టారు. ఇలా అట్లా సాగుతున్నాయి. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే మనకి యాపిల్ నుంచి యాపిల్ వాచ్ SE మీకు గుర్తుండే ఉంటుంది. ఎవరైతే అఫోర్డబుల్లో ఒక యాపిల్ వాచ్ కావాలి అనుకుంటారో అంటే వీళ్ళ ఆస్తులు అమ్ముకొని యాపిల్ వాచ్ కొనుక్కోలేరు కదా. సో ఉన్న వరకు అప్పు సప్పు చేసుకొని ఒక
22 నుంచి 30,000 రూపాయల మధ్యలో యాపిల్ వాచ్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళ కోసం వీళ్ళు యాపిల్ వాచ్ SE అని చెప్పేసి 2020లో ఒక వాచ్ని అయితే తీసుకొచ్చారు. దానికి కంటిన్యూషన్ అంటే దాని సక్సెసర్గా యాపిల్ వాచ్ SE2ని యాపిల్ అయితే మళ్ళీ తీసుకురాబోతుంది అనమాట. ఇందులో మనకి S7 చిప్ సెట్ అయితే చూడడానికి ఉంటుంది. అలాగే ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్టు, అలాగే ECG సపోర్ట్ కూడా అయితే ఈసారి ఈ వాచ్లో ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. దీని ప్రకారం చూస్తే ఈ వాచ్ ప్రైస్ మళ్ళీ పెరిగిపోతుంది అనమాట. సో అంటే మళ్ళీ ఆస్తులు అమ్ముకొని ఈ వాచ్ని అయితే కొనుక్కోవాలి, అప్పులు చేసినా అయ్యే పని కాదు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ట్విట్టర్ నుంచి ట్విట్టర్ని ఎలాన్ మాస్క్ కమ్మేసిన సంగతి తెలిసిందే కదా. తన ట్వీట్స్ ఈ మధ్య చాలా వివాదాలు అయితే గురి చేస్తుంది. చాలా పెద్ద పెద్ద బ్రాండ్లు కూడా అయితే ఎటకారంగా ట్వీట్స్ అయితే పెడుతూ వచ్చాడు. సో ఇప్పుడు వచ్చేసరికి మరో ట్వీట్ కూడా పెట్టాడు అనమాట. దీని ప్రకారం చూస్తే ట్విట్టర్ యూజ్ చేసే క్యాజువల్ యూజర్స్ ఉంటారో వీళ్ళకి వచ్చేసరికి ట్విట్టర్ ఎప్పుడు ఫ్రీగానే ఉంటుంది. కాకపోతే ఎవరైతే ట్విట్టర్ని కమర్షియల్ గా యూజ్ చేసుకుంటారో అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కు మాత్రం ట్విట్టర్ ఫీజు వసూలు చేయొచ్చు అని చెప్పేసి తనైతే ట్వీట్ చేశాడనమాట. దీని ప్రకారం చూస్తే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే మినిస్టర్తో సహా ఎవరిని ఇతనైతే లెక్క చేయడు, అందరి దగ్గర ఫీజు వసూలు చేసేలాగా ఉన్నాడు. అలాగే కమర్షియల్ గా వాడుకునే వాళ్ళ దగ్గర కూడా ఎవరైతే బిజినెస్ మ్యాన్ వీళ్ళు అయితే ఉంటారో వాళ్ళ దగ్గర కూడా ఫీజు వసూలు చేయడానికి ఇతను సన్నాహాలు చేస్తున్నాడో లేకపోతే ఈ ట్వీట్ని ఇతను లైట్గా ఏదో కొంచెం కవ్వించే చర్యల కింద పెట్టాడో మరి చూడాలి. సో నెక్స్ట్ చూస్తే మళ్ళీ మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ వాచ్ 5 రీసెంట్గానే మనం మాట్లాడుకున్నాము. యాపిల్ తీసుకురాబోయే యాపిల్ వాచ్ 8లో ఈసారి మనకి బాడీ టెంపరేచర్ ఫీచర్ అయితే ఉంటుంది అని చెప్పేసి అదే టైంలో మనం మాట్లాడుకున్నాం కదా. శాంసంగ్ నెక్స్ట్ తీసుకురాబోయే గెలాక్సీ వాచ్ 5లో కూడా వీళ్ళు ఈ బాడీ టెంపరేచర్ని అయితే టెస్ట్ చేస్తున్నారు, వాళ్ళు కూడా తీసుకురావాలనుకుంటున్నారని చెప్పి. సో అయితే ఇప్పుడు మించుంగు చెప్పిన దాని ప్రకారం కనుక చూస్తే మనకి గెలాక్సీ వాచ్ 5లో ఈ బాడీ టెంపరేచర్ అయితే ఉండదని చెప్పి తనైతే చెప్తున్నాడు అనమాట. లాస్ట్ టైం మనకి యాపిల్ వాచ్ 7లో కూడా వీళ్ళు బాడీ టెంపరేచర్ తీసుకురావాలనుకున్నారు. ఆ టైంలో వాళ్ళు టెస్ట్ చేస్తే కొన్ని టెస్టింగ్లో అది అయితే పాస్ అవ్వలేదని చెప్పి వాళ్ళు 7లో తీసుకురాలేదు. ఈసారి 8లో అయినది గట్టిగా తీసుకురావాలని చెప్పి యాపిల్ అయితే ప్రయత్నిస్తుంది. అదే ప్రయత్నం మనకి శాంసంగ్ కూడా అయితే చేస్తుంది వాచ్ 5లో తీసుకురావాలని. కాకపోతే ఇప్పుడైతే వీళ్ళు కూడా తీసుకురావట్లేదని చెప్పి అయితే తెలుస్తుందన్నమాట. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈ రోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో రేపు వచ్చేసరికి మన ఛానల్లో ఒప్పో ఫ్యాక్టరీ టూర్ అయితే ఉంటుంది, ఆ వీడియో చూడడం కూడా మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.